తెలంగాణ సర్కార్ పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో ఉన్నవారే కొనసాగుతుండగా అధికారులను మార్చాల్సిన అవసరం ఉందనే చర్చ నడిచింది. ఇప్పుడేమో తాము మార్చొద్దని చెప్పినా ఎందుకు మార్చారని కొందరు మంత్రులు అలిగినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక ఆఫీసర్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టుపట్టి ట్రాన్స్ఫర్ చేయించారనే చర్చ కూడా ఉంది. ఇంతకీ ఎవరా మంత్రులు, ఎవరా అధికారులు? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇంకా ఆయా శాఖల్లో కొనసాగుతున్నారని, వారు మంత్రులు ప్రభుత్వంలోని కీలకమైన నేతల మాట వినడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కార్ ఆలోచన విధానాలపై పూర్తిస్థాయిలో పనిచేయట్లేదని, గత సర్కారుకు అనుకూలంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా రేవంత్ సర్కార్కి తలనొప్పిగా మారింది. అధికారులు ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ విధానాలపై పాజిటివ్గా ఉండి పనిచేయాలి, లేదంటే ప్రభుత్వం కఠినంగా ఉంటుందని పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్ చేసి సంకేతాలు పంపించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ట్రాన్స్ఫర్స్లో కొందరు కీలక అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టింగులు వేసి అధికారులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం ఒకవైపు ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ చేసి గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తుంటే, మరోవైపు ఒకరిద్దరు మంత్రులు వారి శాఖలోని అధికారుల ట్రాన్స్ఫర్స్పై కొంత గుర్రుగా ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయా మంత్రుల శాఖలో ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటుందనే వార్తలొచ్చిన నేపథ్యంలో మంత్రులు సీఎంని కలిసి తమ శాఖలోని అధికారులను చేంజ్ చేయొద్దని చెప్పి వచ్చినట్టు సమాచారం. అయినా సర్కార్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడంతో మంత్రులు అలిగినట్టు సచివాలయంలో చెవులు కొరుక్కుంటున్నారు. ఆరోగ్య శాఖలో 2 అధికారుల మార్పు జరిగింది. ఇందులో ఐఏఎస్ అధికారులు ఆర్వి కర్ణన్, హేమంత్ సహదేవరావు ఉన్నారు. ఇద్దరిని మారవద్దు అని మంత్రి ముందుగానే చెప్పినా మార్పు తప్పలేదు. సర్కారేమో తప్పని పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్స్ చేయాల్సి వస్తుందని బాగా పనిచేస్తున్న వారికి కీలక శాఖలిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కూడా చిట్చాట్లో ఇదే విషయం చెప్పుకొచ్చారట. ఆ గుర్రుగా ఉన్న మంత్రి కూడా ఆరోగ్య శాఖ మంత్రినట. శాఖ మారిన అధికారులకు సన్మానం చేసి వారికి కితాబిచ్చి మరీ వీడ్కోలు పలికారట. మరో మంత్రి తాను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు ఓ ఆఫీసర్ మాట వినలేదని, అందుకే ట్రాన్స్ఫర్ చేయించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఇలంబర్తిని ట్రాన్స్ఫర్ చేయించారనే టాక్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుండి వినిపిస్తోంది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉంటే సరైన ఇన్ఫర్మేషన్ ఉండడం లేదని, తాను చెప్పిన మాటను పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని ఆ ఆఫీసర్ చేంజ్ అయ్యారనే చర్చ జీహెచ్ఎంసీ వర్గాల్లో కోడై కూస్తున్నాయి. మంత్రిగారు మాత్రం ఇలంబర్తికి తనకి ఎలాంటి విభేదాలు లేవని, ఇలంబర్తికి ప్రమోషన్ వచ్చిందని చెప్తున్నారట. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు మంత్రులపై వచ్చిన గుసగుసలకు సదరు అధికారుల పట్ల ఉన్న తీరుకి మ్యాచ్ అవుతుంది. తాజాగా మంత్రులు చేసిన కామెంట్స్ను బట్టి ఆఫీసర్స్ విషయంలో గట్టిగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ల చేంజెస్తో పాటు ఐపీఎస్ల మార్పులు కూడా ఉండబోతున్నట్టు సమాచారం.